ప్రజాభవన్లో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నీటిపారుదల కృష్ణా నీటి అంశాలలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే కృష్ణా జలాల పంపకంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. నీటి పంపకాలు నీటిపారుదల అంశాలపై శాసనసభ మండలిలో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై సూచనలు చేయనున్నారు. కృష్ణా జలాల పంపకాలలో ఎమ్మెల్యేలకు అవగాహన నిజాలు తెలుసుకునేందుకు ఈ పవర్ ప్రెజెంటేషన్ నిర్వహించనున్నారు. ఇక బీఆర్ఎస్ దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. రేపు కాంగ్రెస్ నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పటికే పౌర సరఫరా శాఖ, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం ఈ రెండు శాఖల్లో భారీగా కోట్లలో అప్పులు ఉన్నట్లు తెలిపింది. ప్రజాభవన్లో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నీటిపారుదల కృష్ణా నీటి అంశాలలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇప్పటికే కృష్ణా జలాల పంపకంపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. నీటి పంపకాలు నీటిపారుదల అంశాలపై శాసనసభ మండలిలో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై సూచనలు చేయనున్నారు. ఇక కృష్ణా జలాల పంపకాల్లో ఎమ్మెల్యేలకు అవగాహన నిజాలు తెలుసుకునేందుకు ఈ పవర్ ప్రెజెంటేషన్ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వం నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు హాలిడే రావడం, రేపు బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగానే రేపు అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖ, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం పైన ఏ విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలి, ఏ విధమైనటువంటి వ్యూహాలతో ప్రతిపక్ష నేతల మాటలను తిప్పికొట్టాలనే దానిపైన ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రజాభవన్ వేదికగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. నీటిపారుదల శాఖలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా అవినీతికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా వివరించబోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా గత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున ఒకవైపు ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా మరొకవైపు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం పైన గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం నీటి వాటా పంపకాల విషయంలో పూర్తిగా నష్టపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం, తప్పిదాల కారణంగానే తెలంగాణ రాష్ట్రంకి రావాల్సినటువంటి నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోలేకపోయామనేటటువంటి వాదనని ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా ఇప్పటికే మరొక వైపు కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణాకు సంబంధించినటువంటి కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కేఆర్ఎంబీకి అప్పగించారనేటటువంటి వాదనని బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శల వర్షానికి కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి వరుస సమావేశాలు సైతం జరగడం జరిగింది. దీంతో జరిగిన తర్వాత ఇప్పటికే ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖ మంత్రితో పాటు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేఆర్ఎంబీకి మేము ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రాజెక్టులు అప్పగించలేదు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కేఆర్ఎంబీకి
సంబంధించి కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా అప్పగించింది అనేటటువంటి అంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా మరొకవైపు బయట మీడియా వేదికగా కూడా బహిరంగంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కేఆర్ఎంబికి సంబంధించినటువంటి కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రాజెక్టులు అప్పగిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023-24 బడ్జెట్కి సంబంధించినటువంటి సమయంలో దాదాపు 200 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే కేఆర్ఎంబికి సంబంధించిన బోర్డుకి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి 200 కోట్లను కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారనేటటువంటి అంశాన్ని కూడా అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి అంశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తుతం ప్రజాభవన్ వేదికగా జరిగేటటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రస్తుతం రేపటి నుంచి అంటే రేపు బడ్జెట్ సమయంలో జరిగేటటువంటి సమయంలో శ్వేతపత్రం నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత ఈ అంశాలపైన నీటి పంపకాల మీద అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశం మీద ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మరొకవైపు ఇప్పటికే ఒకవైపు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు ఇతర శాఖకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో కూడా వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా పౌర శాఖలకు సంబంధించినటువంటి అంశంలో కూడా గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నష్టం చూపించింది, అప్పులు ఉన్నాయంటూ కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రేపు అసెంబ్లీ వేదికగా నీటిపారుదల శాఖ మీద రిలీజ్ చేసేటటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత అవకతవకలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా నీటిపారుదల శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయనేది రేపు బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో 95,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందంటూ కూడా ప్రభుత్వం ఆరోపిస్తున్న దాంట్లో భాగంగా ఇప్పటికే విజిలెన్స్తో ప్రత్యేకంగా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో విజిలెన్స్తో ఇప్పటికే ప్రత్యేకంగా విచారణ చేయిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ప్రత్యేకంగా ఒక నివేదికను సైతం రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే దాంట్లో అవినీతిలో పాల్గొన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పటికే కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి నేపథ్యంలో రేపు జరిగేటటువంటి బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రంలో రిలీజ్ చేసిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించి అదేవిధంగా మరొకవైపు ఎవరెవరు ఈ అవినీతిలో భాగమయ్యారన్న దానిపైన ప్రధానంగా బయటపడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం జరిగేటటువంటి సమావేశం మాత్రం చాలా కీలకంగా తీసుకుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశంలో కానీ అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పంపకాల అంశంలో కానీ గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ నష్టపోయినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా కార్నర్ చేస్తూ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముఖ్యంగా శాసనసభలో అదేవిధంగా మండల్లో ఎమ్మెల్సీలు ఇటు ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు మాట్లాడేటటువంటి సమయంలో ఏ విధంగా వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపైన ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుందని చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.